నీదేం పోతుందిరా, నువ్వు మంటలేస్తావు పెంటలేస్తావు, నాది పోయేది ఇక్కడ. అబ్బా సెట్, ఇదే నాకు కావాల్సింది. అబ్బా ఈ ఒక్క మాటతో దిల్ ఖుషి చేసినప్పు. నమస్తే సంతన్న, పతంగిరాన్ని బాగా బయట పెట్టినావు. సంక్రాంతి పండుగ దగ్గరికి వస్తుందిగా, అందుకనే బయట సెట్ చేసినాయిగా. చలికాలం కదనే, సెద్దులే ఉండి చలి పెట్టదా వీటికి? అరే హీరో లేకున్నా నీకే చలి పెడతలేదు, ఈ పేపర్లకు చలి పెడుతుంది ఇక. అవును సంతన్న, థ్యాంక్ యూ సంతన్న హీరో అన్నందుకు. అరే నీకేం పని లేనట్టుంది కదరా, ఓ పతంగి తీసుకొని ఎగిరేసుకుంటూ అయిపోద్ది కదరా, మంచిగా రోజంతా టైంపాస్ కదా. సంతన్న నువ్వు అన్న నాకు అర్థమైంది, ఇది గిరక్ గురించే కదా. అబ్బా నీలాంటి ఏమంటే మంచి చెప్పేటోడు కూడా చెప్తలేడు, చక్క నర్రా ఇటు నుంచి. నిన్నడా పతంగి కావాలి, కొనుక్కొని పోతా. అరే నేను కూడా అదే చెప్తున్నా, కొనుక్కొని పోతా కానీ ఒక మంచి పతంగి చూపియు. నీకు మంచిది కావాలిగా, ఇగో ఇదే మంచిది. అయితే మిగతా నీ వేస్టా? అరే ఈ మిగతా అని వేస్ట్ అని కాదు, ఇది నీ అంగీ కలర్ అని చెప్పి నీకు ఇస్తున్నా మంచిదని. అవునా? ఊకో, ఆ పతంగి మంచిది కాదు. నువ్వుకో, ఈ పతంగి మంచిది. మంచిది కాదు. మంచిది మంచిది కాదు. అరే ఇదేరా మంచిది. మంచిదని రుజువు చేస్తావా? రుజువు చేయన్న, ఒక్క నిమిషం చేస్తావు. అబ్బా లోపలికి అయితే కట్ అయితే తేడు కదా. ఇప్పుడు ఇది చదువు. మంచి పతంగి. చూసినావా, నువ్వే చెప్పినావు మంచి పతంగి అని, రుజువైందా? కోనిగా. అబ్బా సంతన్న, ఇదే నాకు కావాల్సింది. ఎంత మాది ఇది? రే ఇది ప్రజెంట్ అయితే 20 రూపాయలే, కానీ ఇది మంచిదని రుజువు చేసినవాడు, అందుకని దీని రేటు పెరిగింది 50 రూపాయలు. అబ్బా సంతన్న, గంతనా రేటు? 20కి ఇయ్యు. ఓకే 20కి పతంగి వస్తుంది కానీ మంచి పతంగి రాదు. ఇక తీసుకో. నాకేమద్దు, మంచి పతంగి కావాలి. అరే తీసుకోపోరా. ఇప్పుడు మంచి పతంగి ఇది. ఇప్పుడు మంచి పతంగి ఇది. అమ్మాయ్యా 20 రూపాయలు అయితే. ఓకే నరేష్, ఒకనా కావాలంటే చెప్పు, మంచి మంచి పతంగిలు ఉన్నాయి, సరేనా? ఓకే సంతన్న. అబ్బా పొద్దున పొద్దున మంచి గిరాకీ దొరికింది. ఏం సెట్, పతంగులతో మొత్తం దగలు లేపుతున్నావుగా? అయ్యో రామా, ఇవి దగలు లేపతాందుకు పటాకులు కాదు, పతంగిలు. అందరూ పటాకులతో దగలు లేపితే నువ్వు పతంగులతో లేపుతున్నావుగా ఊరంతా. ఎక్కడ చూసినా సంతోష్ పతంగి కనబడుతుంది. అబ్బా ఈ ఒక్క మాటతో దిల్ ఖుషి చేసినప్పు. ఈ ఖుషీలా నువ్వు ఒక పతంగి కొన్నావనుకో, ఇంకో పతంగి ఫ్రీ ఇస్తా. అబ్బా సంతోష్ అంటే మాటల్లో విన్నా, ఇప్పుడు కళ్ళతో చూస్తున్నా. ఇదే నాకు కావాల్సింది. నీ దగ్గర ఉన్న పతంగిలు చూపి, నాకు నచ్చింది కొంటా, ఇంకోటి ఫ్రీగా తీసుకుంటా. వెంకటేష్ ఆవు, నీకు తగ్గట్టు ఒక మంచి పతంగి ఉంచుతా. ఈ కలర్ వేరే లేదా? కలర్ అన్ని గివ్వే ఇక, రెండే కలర్లు ఇక. కాదు ఇక్కడ రెడ్ వచ్చి ఇక్కడ ఎల్లో రావాలా? కాదు ఇక్కడ రెడ్ వచ్చి ఇక్కడ ఎల్లో రావాలా? ఇగో రెడ్ బ్లాక్ సూపర్ ఉన్నది కాంబినేషన్. ఈ రెడ్ కూడా బ్లాక్ మంచి కొడుతుంది, అంత పెరుగు ఉంది. ఇక్కడ బ్లూ కలర్ వచ్చేది. ఉన్నది నీకు తగ్గట్టు ఇక బ్లూ బ్లాక్ రెడ్ 3-4 కలర్లు. ఇవన్నీ ఉన్నాయి కానీ ఇంట్లో ఇంకో కలర్ లేదు. నాకు నచ్చిన కలర్ వైలెట్. అబ్బా వెంకటేష్, బట్టల షాప్లోకి ఆడలు పట్టుకొని పోతే ఎంత ఒర్రిస్తారో అంతకన్నా ఎక్కువ ఒర్రిస్తున్నావురా. ఒర్రిస్తారు సేటు, బరాబర్ ఒర్రిస్తారు. ఎందుకు ఒరియదు? పైసలు పెడతలే మా పతంగికి. మీద ఎగురితే చెక్ 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 అనాలా, ఊరంతా చూడాలి ఇది వాళ్ళ పతంగని. అబ్బా నాకు అర్థమైంది నీ ముచ్చటేందో. ఇగో పెద్ద పుల్ పతంగి అన్నిటికన్నా నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీ. ఒక్కసారి దీన్ని మీదకి ఎగిరేసినావు అనుకో, దీన్ని చూసిన వాళ్ళు అందరూ ఉరకాలి ఇక. అటువంటిదే నాకు కావాల్సింది. చూపియు. ఇగో చూడు, ఇదే పతంగి పెద్ద పుల్ది. ఒక్కసారి ఇది ఎగిరేసినాక పవన్ కళ్యాణ్ పాటేసుకో. అబ్బా సెట్, ఇదే నాకు కావాల్సింది. మంచి పతంగి ఇప్పించినావు. ఎంత రేటు చెప్పు దీనికి?
వెంకటేష్ నీకు 1+1 ఆఫర్ ఇస్తానా కదా, దీనికి కూడా ఇస్తా. ఇది 150 రూపాయలు. ఇగో సెటు 150 కాదు 200 ఇస్తున్నా, ఎందుకంటే నువ్వు ఫ్రీ ఇస్తాను కదా, నీ కష్టం నాకెందుకు. ఇంకోటి కూడా మీయు. ఏంది సెటు గుండె లిపుతున్నావు? నీకు ఫ్రీ ఇస్తానా కదా పతంగి, ఇదే. ఏంది సెటు, నేను పతంగన్నా, పాతంగి కాదు, నువ్వు ఇస్తున్నది ఇది. వెంకటేష్ మంచిగా ఒకసారి గుర్తు తెచ్చుకొని అన్నమాట. నేను ఇస్తానది పతంగికి ఒకటి పాతంగి ఇస్తా అన్న, గుర్తు తెచ్చుకో. నువ్వు ఒక పతంగి కొన్నావనుకో, ఇంకో పాతంగి ఫ్రీ ఇస్తా. సరే అదైతే అది మా మక్క కాడ జిట్టు బొమ్మ పెట్టేది ఉంది, దానికన్నా ఎత్తా పనికొస్తుంది. అబ్బా దీన్ని ఇట్లా కూడా వాడుకుంటురా. మరి ఏమనుకున్నావు? ఇగో థ్యాంక్ యూ సేటు. అబ్బా పోయి వెంకటేష్ తోటే పెట్టుకున్నా. పతంగి బాయ్ నా పాతంగి బాయ్. ఏం సంతానం ఇలా పతంగులు బయట పెట్టినావు మరి? సంక్రాంతి వస్తుంది కదా, లోపల అన్ని లొల్లు పెట్టుకుంటున్నాయి, అందుకని బయటకు తీసుకొచ్చిన. అట్లా కూడా చేస్తున్నాయి అవి? అన్న అవన్నిటి సాయంత్రం మంటలు ఎత్తా. నీదేం పోతుందిరా, నువ్వు మంటలు ఎత్తావు పెంటలు ఎత్తావు, నాది పోయేది ఇక్కడ. అరే పతంగిలు కొనేది ఉంటే ఉండుర్రి, లేకుంటే చక్కగా ఉండ్రి. ఏందన్నా సౌండ్ పెంచుతున్నావు? పతంగి నీ దుకాణం దగ్గర ఇంకోసారి చెప్తున్నా మళ్ళా. అబ్బా ఎంత మంచిగా చెప్పినవరా. మీ ఉద్దరగిరాయికి అత్తేంది పోతేంది, మీ ఉద్దరగిరాయికి అత్తేంది పోతేంది, పోరి. అయితే అట్లానా, నీ దుకాణంలో డూప్లికేట్ సామాన్ అని అమ్ముతున్నావు కదా, అందరికి చెప్తావు మైకి పెట్టావు. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. అదన్నా మంచి పతంగి అడిగేది, మంచి పతంగి కాదు ఇది. అరే పేపర్ వేందారా, ఒక్క నిమిషం ఆగు. యో ఇప్పుడు ఇవ్వరా మంచి పతంగి. ఓకే సంతన్న, ఇప్పుడు మంచి పతంగి. అది మంచి పతంగి ఉండాలంటే దీనికి గమ్ము పెట్టి అతుకు పెట్టు, సరేనా? ఓకే సంతన్న. అబ్బా ఈ నరేష్ అటువంటి వాళ్ళు వస్తే మంచి పతంగి అని ఎన్ని రాసి పెట్టుడేమో. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో, చాలా బాగుంది కదా, మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం సంతుని అయితే మెయిన్ రోల్ పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ అయితే తీసినాం వితౌట్ కన్నయ్య వాళ్ళతోటి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ మన సంతోష్ సేట్ తోటి మెయిన్ రోల్ తోటి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాం, ఇంకా ఇంతకన్నా బెటర్ కామెడీ ట్రై చేస్తాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట నొక్కండి. ట్రెండ్స్ అడ్డా వ్లాగ్స్. బాయ్ బాయ్.